మంచి మంచి ముచ్చట్లతోని మీ ముంగట్కి వచ్చిన చలో ఇక షురు చేద్దాం. మా మోతవారి మలయ మామ ఏం వార్తలు పట్టుకొస్తాడో ఇప్పుడు వెళ్దాం. మలయ మామ, ఓ మలయ మామ. मैं तेलंगाना से आया. वोट फॉर हाइंड हाइंड. तेलंगाना से कांग्रेस प्रभुत्व मार्पू है, डबल मार्पू है. वोट फॉर हाइंड. आप मेरे को नको बोलो, मेरे को मालूम किसको वोट डालना है किसको नहीं. చేయి గుర్తు ఓటు ఎత్తానన్నాడా ఏనన్నాడా? ఏంది మా మలయ మామ ఏడున్నాడు? ఇదేదో వేరే రాష్ట్రం లెక్క కొంపదీసి మా అత్త కొట్టిన రోకల్ బండ దెబ్బలకు చిన్న మెదడు చితికి పిచ్చిలేసింది అయింది. భయ్యా 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 మీది ఓటు వేటేస్తుంది. చెయ్యికి వేయాలి, చెయ్యికి మళ్ళీ భయ్యా ఓటు చెయ్యికి వేయాలి. ఓ మామ ఏందే అంత తిక్క తిక్క మాట్లాడతానా? మామా, ఓ మామ. ఇట్లా చేసి నా తరఫున 50 ఇళ్ళు తిరిగి ప్రచారం చేయాలి. అరే నువ్వు అనే బుజ్జి, ఏం సంగతి? అందరు మంచిగున్నారా? మీ అత్త మంచిగున్నదా? మా ఇంటి మొక్కనో కన్నేసినావా? ఎవరన్నా కొత్త వ్యక్తులు కనిపించిందా? జీబులలోనో కార్లలోనో ఏమన్నా వచ్చి తిరిగిపోయినట్టు ఆనవాళ్ళు ఉన్నాయా? చూసినావా? అరే ఏంది మామ అంత తిక్క తిక్క మాట్లాడతాను? బగ్గలాగి అత్తను కొట్టి పరారైనవా ఏంది? అత్త కనబడ్డదా? ఇంటికి జీబులు కార్లు వచ్చినాయా అని అడుగుతాను. అత్త కేసు పెట్టిందా ఏంది? నేను దాన్ని కొట్టుడేంది? అది నన్ను కొట్టకుంటుంటే అదే నాకు మహాభాగ్యం. అయినా ఎంత దనినా మంచిదే గాని రాత్రికైతే నాకు బువ్వ పెట్టండి, అదైతే ఒక్క ముద్ద కూడా ముట్టదే. ఇగో మన సుకునా వాళ్ళ ఇంటికి సింతకిందికి రోలు కాడ తొక్కునూరు తందుకు వస్తుంది కదా, అప్పుడు చెప్పు. మామతో నేను మాట్లాడినా మంచిగానే ఉన్నాడట, ఎల్లుండి వస్తాడని చెప్పు, సరేనా? సరే గట్లనే చెప్తా గాని ఇంతకు నువ్వు అచ్చిరాని హిందీ, ఇంగ్లీషు, తెలుగు అన్ని భాషలు కలిపి కొడతాను కదా. ఏమో ఏదో పార్టీకి ఓట్లేయమని బస్తీలో తిరిగి చెప్తాను. నాకైతే ఏం అర్థమైతలేదు మామ. నువ్వేం చెప్తాను అసలు? ఏంది ముచ్చట అసలు? మహారాష్ట్రంకి వచ్చిన బుజ్జి, ఇక్కడ ఓట్లు నడుతున్నాయి, ఎలక్షన్లు ఉన్నాయి అని ప్రచారం చేద్దామని వచ్చిన. ఓ అవునా? అయితే మీ పింక్ పార్టీ ఆడ ఎన్ని సీట్లలో పోటీ చేస్తాను మామ? మంచిగా ప్రచారం చేసినన్ని రోజులు మందు, బిర్యానీ ఫుల్ దావత్ ఉంటది. ఇంకా పైసలు కూడా బాగానే కమాయించవచ్చు. భలే ఉపాయం చేసావు పో. ఏ పిసదానా, నేను ప్రచారం చేసేది పింక్ పార్టీ తరఫున కాదే, ఈ పార్టీ తరఫున. నువ్వు పార్టీ మారినవా? మీ పెద్ద సార్ అంటే పానం విడుచుకుంటావు. నువ్వు పార్టీ మారినవా మామా? అరే పెద్ద పెద్ద లీడర్లే పెండింగ్ బిల్లుల కోసమని, కొత్త కాంట్రాక్ట్ల కోసమని పార్టీలు మారంగలేంది. నన్ను ఎవడు అడిగిండే నా లొట్ట పీసు గాడు, అందుకే పైన. ఇంతకు నువ్వు మీ పెద్ద సార్ పార్టీలు ఉన్నప్పుడు ఏం కాంట్రాక్ట్ చేసినావు? నీకు బిల్లు ఎంత రావాలి మామా? ఇప్పుడు కొత్త కాంట్రాక్ట్ ఏమిస్తాను? పిసపోరి, నేను పార్టీ మారింది కాంట్రాక్ట్ల కోసం, పెండింగ్ బిల్లుల కోసం కాదు, కేసులకు భయపడి. కేసులు ఎక్కడి నీ మీద? తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న కేసులు కొట్టుడు పోయినాయని అందరికి దావత్ కూడా ఇస్తుంది కదా. ఏ ఉద్యమం కేసులు కాదే బుజ్జి, మా పార్టీ అధికారం కోల్పోగానే పెస్ట్ స్టేషన్లా నోటికి ఏదత్తది మాట్లాడినా రేవంతం సార్ గుంపు మేస్త్రని నా నోటికి ఏదత్తదే పాపం. ఇక సోషల్ మీడియాలో పెట్టిన అందుకే రేవంతం సార్ నా మీద కేసు పెట్టకముందే నేనే వాళ్ళ పార్టీలకు జంప్ అయినా. అయినా నీకు గా డౌట్ ఎందుకు వచ్చింది మామ? సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కేసులు అయితే అని. అరే ఓ కోడి మెదడుదానా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు మొత్తం గవ్య కేసులు అవుతున్నాయి. సినిమా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సార్ లేడా, గంతటి మనిషి మీదనే కేసు బుక్ అయిందంటే నేను ఎంత చెప్పు. ఇక గట్లనే తెలంగాణలో కూడా కేసులు పెట్టుడు మొదలైందనుకో, ముందుగా నన్నే గట్టిగా అరుచుకుంటాను. ఓ మామ నువ్వు అనవసరంగా తొందరపడి పార్టీ మారినవే. నీకు పెద్ద సార్ దగ్గర మంచిగా రామన్న దగ్గర మస్తు మర్యాద ఉండేది కదా, నిన్ను అరెస్ట్ చేస్తే గల్లుకుంటారా? ఇక కార్ రేస్ కేసులా 55 కోట్ల రూపాయలు అక్రమంగా వాడుకున్నారని రామన్న మీద కూడా కేసు పెట్టి జైలుకు తోలుతానట. ఇక బీఆర్ఎస్ పార్టీలు అనుకుంటా అంటేనే నా చెవుల వాడికి ఇట్లా పార్టీ చెప్పాను నేను. చెప్తా గాని ఓ మామ, ఈడ పథకాలు అమలు చేస్తలేరని లొల్లి పెట్టినావు కదనే, మరి ఆడ ఏమని ప్రచారం చేస్తాను? అరే ఇప్పుడు పార్టీ మారినా కదా బుజ్జి, రుణం మాఫీ చేసినాం తెలంగాణలో అని చెప్తా. లక్ష్మీ కళ్యాణం పేరు మీద 1,00,000 రూపాయలతో తులం బంగారం ఇస్తానమని చెప్తా. ముసలోళ్లకు నెలకు 4,000 పింఛన్ ఇస్తానమని చెప్తా. మహిళలకు ప్రతి నెల 2,500 ఇస్తానమని కూడా చెప్తా. అంతెందుకు 6 గ్యారెంటీలు పెట్టి 100 రోజులలో మొత్తం పథకాలు అన్ని ఇచ్చేసినామని చెప్తా. నువ్వైతే మీ అత్తను అడిగినట్టు చెప్పు, నేను ప్రచారం చేసుకోవాలి, టైం అవుతుంది. బాయ్ పోయేస్తా. అన్నా
वोट पर हाइंड हाइंड मालूम है मालूम 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 ఎత్తారు ఎత్తారు చూసినారులా ఊసరవెల్లి లెక్క మా మామ మాట ఎట్లా మార్చిండో ఏ రోటికాడు పాట ఆ రోటికాడు అన్నట్టు గిట్ల తయారయ్యారు చూసి గుద్దుర్రి ఓట్లు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష పొల ప్రశ్నల పతార రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నది. అటు సోషల్ మీడియా ఇటు ప్రత్యక్షంగా సభలు నిరసనలు బందులు అని అనుకుంటా ప్రశ్నల ఓరే సాగబట్టే. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలు, రైతు బంధు పెన్షన్లు, కళ్యాణ్ లక్ష్మి, మహిళలకు ఇస్తామన్న పైసల గురించి ఇక ఇవన్నీ ఇప్పుడు రాష్ట్రంలోనే కాదు గల్లీకెళ్ళి ఢిల్లీకి పోయి కూడా అడుగుతాడట మన తారక రామన్న. అట్నే రేవంత్ సార్ బామ్మర్ది గురించి అల్లుని గురించి కూడా ఏమేమో చెప్పిండట. దబ్బున పోయి మనం కూడా ఇందాం. చలో వార్త షురు అయ్యిర్రిగా. ఈడ కాదు ఆడ కాదని ఢిల్లీకి పోయి కేటీఆర్ సార్ ఏమంటుండో ఇనురే, రుణమాఫీ ఇస్తామన్న డబ్బులు ఎటుపోయినాయి, రైతు బంధుకు డబ్బులు లేకపాయే, పెన్షన్లు పెంచనీకి డబ్బులు లేవు, అట్నే కళ్యాణ లక్ష్మిలో ఇస్తామన్న తులం బంగారం పతకే లేదు, ఇక మహిళలకు ఇస్తామన్న 2500 రూపాయలు ఎక్కడ పోయినాయి సారు అని ప్రశ్నించిండు. ఇక చెయ్యని చేసినట్టుగానే మహారాష్ట్ర ఎన్నికలలో డబ్బ కొట్టుకోనికి 300 కోట్లు పెట్టి ప్రకటనలు ఇస్తున్నారు అనుకొచ్చిండు. రుణమాఫీకి డబ్బులు లేవు, రైతు బంధుకు లేవు డబ్బులు, ఎగ్గొట్టినారు ఆల్రెడీ వానాకాలం. పింఛన్ల పెంపు కోసం డబ్బులు లేవు, తులం బంగారం ఇవ్వడానికి డబ్బులు లేవు, మహిళలకి 2500 రూపాయలు ఇచ్చేదానికి లేవు డబ్బులు. కానీ చాలా విచిత్రం, మహారాష్ట్ర ఎన్నికల్లో సిగ్గు లేకుండా 300 కోట్లతో అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడానికి మాత్రం డబ్బులు ఉన్నాయి. 300 కోట్లని నేను ఊరికే ఆరోపించట్లేదు. 300 కోట్ల తెలంగాణ ప్రజల సొమ్ము నీ అబ్బ సొత్తు అన్నట్టు, మీ రాహుల్ గాంధీ సొత్తు అన్నట్టు ఇవాళ చేయని పనులు చెప్పినట్టుగా దిక్కుమాలిన ప్రచారం. జో కామ్ కియా హీ నహీ తెలంగాణ మే. రేవంత్ రెడ్డి అల్లుని కంపెనీ కోసం కొడంగల్ రైతుల నోట్ల విషం పోయాలని చూస్తున్నాడని, అందుకే రైతులు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ఆయనతో తిరగబడ్డారు అనుకొచ్చిండు. ఇగో షోదా కంపెనీ టెండర్లు ఇయనీకట ఉన్న అర్హత కేవలం రేవంత్ రెడ్డి బామ్మర్ది అవ్వడమే అనుకొచ్చిండు. 2 కోట్ల టర్నోవర్ ఉన్న కంపెనీకి 1137 కోట్ల టెండర్లల్లో 80% పనులు ఎట్లప్ప చెప్తారా అనుకొచ్చిండు. రేవంత్ రెడ్డి తన బామ్మర్దికి టెండర్లు అప్పగించి అమృతం పోస్తున్నాడు, ప్రజలకేమో పస్తులు పెడుతున్నాడు అనుకొచ్చిండు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలోకి రాకముందు ఆ అల్లుని కంపెనీ టర్నోవర్ ఎంతుంది, ఎన్ని కోట్లుంది, అటు ఇంకా ప్రభుత్వంలోకి వచ్చినాక 8,000 కోట్ల అయిందో ఒక పారి చెప్తుండు కేటీఆర్ అన్న. ఈనుండ్రి షోదా కన్స్ట్రక్షన్స్ యొక్క ఆడిటెడ్ రిపోర్ట్ 2020-21 సంవత్సరంలో 3 కోట్ల లాభాల్లో ఉన్న కంపెనీ, 21-22లో 2.5 కోట్ల లాభాల్లో ఉన్న కంపెనీ ఈరోజు 1137 కోట్ల వర్క్, అమృత్ వర్క్ వారికి పంచిపెట్టింది రేవంత్ రెడ్డి గారు. అటే ఇంకా ఢిల్లీ పెద్ద మనిషి నరేంద్ర మోడీ సారు సుత రేవంత్ రెడ్డి ఆర్ఆర్ ట్యాక్సులు వసూలు చేస్తున్నా కానీ స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సార్ చూస్తున్నా కానీ ఇంతవరకు ఎందుకని చర్యలు తీసుకుంటలేడానికి వచ్చిండు. टैक्स ये मेरी बात नहीं है, मेरी नॉमेनक्लेचर नहीं है, मैं सिर्फ और सिर्फ प्रधानमंत्री को कोट कर रहा हूं. प्रधानमंत्री जी कह रहे थे पार्लियामेंट इलेक्शन के दौरान कि आरआर टैक्स वसूल होता है. मैं पूछना चाहता हूं प्रधानमंत्री जी से, जब आपको पता है कि ऐसी एक इलीगल टैक्स कांग्रेस पार्टी की एटीएम तेलंगाना से आज जोरों शोर से चल रहा है, ऐसे काम, गलत काम, तो आप क्यों नहीं आपकी गवर्नमेंट एक्शन लेती है? నాయన తర్వాత నాయన అసంటోడు అన్నకు తమ్ముని ధైర్యం ఉంటుంది, తమ్మునికి అన్న ధైర్యం ఉంటుంది. ఏ ఆపద వచ్చినా ముంగట పడి ఒకరినొకరు ఆదుకుంటారు. ఎన్ని పంచాదులున్నా ఎన్ని కొట్లాటలున్నా బయటోనికి సందిడవరు. అది తప్ప ఒప్ప అనేది తర్వాత సంగతి. ముందుగా అయితే అనుకున్న పని కావాలి. ఈ ఇద్దరు అన్నదమ్ముల అనుబంధం కూడా గట్లనే ఉంది చూడుర్రి. ఇగో గీ మైకుల ముంగట మాట్లాడుతున్న గీ అన్నను చూసిండ్రా, ఇంత పెద్ద ఎత్తున ప్రెస్ మీట్ పెట్టిండంటే ఏదో పెద్ద నాయకుడు అనుకునేరు. అట్లని చెప్పి ఇదేమన్నా కుటుంబంకు సంబంధించిన మీటింగ్ అనుకునేరు. కాదు. రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో ఎలక్షన్లో తిరుగుతాండు కదా, ఇక రేవంత్ రెడ్డి సొంత ఇలాకాలోనే ఫార్మాసిటీ కడదామని ప్రజాభిప్రాయ సేకరణ పోతే కలెక్టర్ను కొట్టిండు. అందరికి ఎరుకున్న ముచ్చటే కదా. ఇక దాడికి సంబంధించిన ముచ్చట అరుచుకుందామని తమ్ముని జాగలా అన్న పోయిండు అన్నట్టు. ఇక అన్న రాగానే కలెక్టర్ గిట్లా ఎదుర్కొన్నాడు చూస్తానరా. కనీసం వార్డు మెంబర్ కూడా కానీ అన్ననేమో గిట్ల ఎదుర్కొంటే ఇక గిటుమొకాన చూడండి. ఈమె మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ మేడం లగచర్ల గ్రామంలో కలెక్టర్ మీద జరిగిన జాడి గురించే తెలుసుకుందామని పోతాంటే మధ్యలోనే ఆపేసిండ్రు ఈ మేడంను పోలీసులు. ఎందుకంటే 144 సెక్షన్ ఉన్నదనట.
గట్లనే లా అండ్ ఆర్డర్ కూడా ఇష్యూ అవుతుందని పోలీసుల మాట. మరి తిరుపతి రెడ్డి పోతే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం రాదు, మేము పోతే ల్యాండ్ ఆర్డర్ తిరుపతి రెడ్డి ఎట్లా పోతారు అంత మందితోనా? ఆయన 144 సెక్షన్ లేదా? ముఖ్యమంత్రి అన్నకేమో 144 సెక్షన్ లేదు, మాకు మాత్రం 144 సెక్షన్ ఉందా? ఇగో ఇప్పుడు గిట్టు చూడుండ్రి. ఏ విధమైన బట్టి వెనుకడుగు వేసే ప్రసక్తి లేదు. అక్కడ తప్పకుండా ఇండస్ట్రీస్ వస్తాయి. ఫార్మా కంపెనీ కాదు, ఇంకా రకరకాల ఇండస్ట్రీలు వస్తాయి. అక్కడ పారిశ్రామికంగా చాలా ముందరికి తీసుకుపోయి చేసి అభివృద్ధి చేయడం జరుగుతుంది. విన్నారు కదా ఎంత గ్యారంటీగా ఫార్మా కంపెనీ కడతామని చెప్తాండో. ఈ రేంజ్ లో ఇప్పటి వరకు ఒక మంత్రి కూడా ఇంత గట్టిగా చెప్పలేదటులా. ఈసారి ఇంత గట్టిగా చెప్పేటందుకు కారణం ఏందంటే ఇక వాళ్ళ తమ్ముడే ముఖ్యమంత్రి కావచ్చు. ఈ కంపెనీకి సార్కు మరి ఏం రిలేషన్ ఉందో ఏమో తెలియదు కానీ మస్తు రువడి చూపిస్తాడు కదా అని అనకరావచ్చు ఈ వీడియో చూసిన పబ్లిక్. తప్పులు చేస్తే శిక్షలు వెయ్యాలి, కానీ తప్పులు ఎందుకు చేస్తున్నారో ఆలోచించి అసలు తప్పే లేకుండా చేస్తే శిక్షలే ఉండవు కదా. ముంగటికి నెట్టి వెనకకు తన్నినట్టు, కొర్రాసులు మర్రేసినట్టు, వెనుకుండి ఎగేసినట్టు రేషాల మాటలు అనుకుంటా ఇక వెనక సిరి ఏం తెలియదు అని అంటే కుదరదు అని అంటారు సర్కారోళ్ళు. అందుకనే ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకుంటారట. కొడంగల్లో ఫార్మాసిటీ కడుతున్నామని మొన్న కలెక్టర్ ప్రతికి జయించారు. ఆయన ప్రజాభిప్రాయ సేకరణ కోసము లగచర్ల గ్రామస్తుల దగ్గరికి పోతే ఇక ఆ గ్రామస్తులంతా కలెక్టర్ మీద దాడి చేసే కదా, ఇక గట్లనే కారద్దాలని వలగొట్టే. అటు ఇంకా కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ పెద్ద ఆఫీసర్ మీద కూడా దాడి చేసిన సంగతి యాదే కదా. ఇక గాముచ్చడం మీదనే ఇప్పటికి 55 మందిని అదుపులోకి తీసుకుంటే 16 మందిని ఇవాళ రిమాండ్ కు పంపినరట. ఇగో ఈ దాడి వెనక బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి చెయ్యి ఉందని ఇలా పొద్దుగల్లా వాకింగ్ పోగా ఆయనను కూడా అరెస్ట్ చేసిండ్రు. దాడులు చేసిన వాళ్ళు, దాడులను ప్రోత్సహించిన వాళ్ళ పట్ల రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది. ఎంత వారులున్నా, ఎంత పెద్దోళ్ళున్నా ఊచలు లెక్కబెట్టక తప్పదు. ఎందుకంటే అధికారుల మీద దాడులు చేస్తే చూసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ఊరుకోదు. ఈరోజు రెవెన్యూ శాఖ కావచ్చు, పోలీస్ శాఖ అధికారుల మీద దాడులు చేస్తే మేము వాళ్ళకు అండగా నిలబడతాం దాడులు చేసే వాళ్లకు అని చెప్పి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ మాట్లాడుతున్నాడంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటూ ఊరుకుంటుందని అనుకుంటున్నారా? ఇక గీ లగచర్ల ఘటన వెనక ఎవరున్నా వదిలిపెట్టమని సర్కారు వాళ్ళ మాట. అట్లనే పోలీసు వాళ్ళు ఎంక్వైరీ సుతా చేస్తున్నారట. కారును బదలు కొట్టారు, కారును డ్యామేజ్ చేశారు, ఇష్టం వచ్చినట్టు రాళ్ల వర్షం కురిపించారు. సో వీళ్ళపై ఆల్రెడీ చాలామందిని ఇప్పటికే 15 మందిని ఐడెంటిఫై చేసాం. మిగతా అంత వీడియో చేస్తున్నాం. అదుపులోకి తీసుకున్న రైతుల మీద లాఠీ చార్జీ చేసిండ్రు. వెంటనే డాక్టర్లతోని పరీక్ష చేయాలని ఇక కేటీఆర్ అన్న కోరిండు. మెడికో లీగల్ పరీక్షలు వెంటనే చేయాలి. నేను మేజిస్ట్రేట్ గారిని కూడా కొడతా ఉన్నా, దయచేసి మీరు ఆదేశించండి. వాళ్ళని రిమాండ్కి పంపే ముందే, వాళ్ళని మళ్ళీ తిరిగి జైలుకి పంపే ముందే వాళ్ళకి ఎక్కడెక్కడ వాళ్ళ శరీరం మీద దెబ్బలు ఉన్నాయో వెంటనే మెడికల్ ఎగ్జామినేషన్ చేయించాలి. ఇక సురేష్ అంటే ఆయన ప్రధానంగా దాడికి కారణం అంటూనే కదా. ఏదేమైనా సర్కారు అధికారుల మీద చేయి చేసుకున్నాడు అయితే తప్పే అంటున్నారు చాలా మంది. నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ చాలా దారుణం. ప్రజాస్వామ్యంలో ఒక బ్యూరోక్రాట్ అంటే అడ్మినిస్ట్రేటివ్ గా ఉన్నటువంటి ఒక కలెక్టర్ స్థాయి అధికారినే అటాక్ చేయడం అనేది మనము డెఫినెట్ గా ఈ ప్రజాస్వామ్యం ఎటుపోతుందని ఆలోచించాలి. ప్రజాభిప్రాయ సేకరణకు పోతేనే గీ తీరులుందంటే ఇక రేపు కంపెనీ షురూ చేస్తే ఎట్లుంటుందో రైతుల ఆందోళన అనుకొస్తున్నారు చాలా మంది. వెల్కమ్ బ్యాక్ టు బరాబర్ ముచ్చట్లు. ప్రేమించిన అమ్మాయి మోసం చేస్తేనో, చదువుల రిజల్ట్ మంచిగా రాకపోతే ఫెయిల్ అయితేనో, పైసలు లేక అనుకున్న పని కాక పానం సెంచరీలినట్లయితే ఇక ఆత్మహత్య చేసుకునేటోళ్ళని చూసినాం. కానీ గీ అన్నకు ఎంత కష్టం వచ్చిందో ఏమో, రైలు పట్టాల మీదనే తలకాయ పెట్టిండు చూడు. ఏమో కష్టం వచ్చిందో ఏమైందో ఏం పానం సెంచరీ ఇల్లిందో తెలియదు కానీ పట్టాల మీదనే తలకాయ పెట్టి ఇగో సెల్ఫీ వీడియో చేస్తాడు. చూద్దాం రారి ఎందుకని కావచ్చు. చెప్పే అన్న నీకు ఏం కష్టం వచ్చింది, ఎందుకని పట్టాల మీద తలకాయ పెట్టి నువ్వు చెప్పో పారి. నసరావుపేట తాలూకా సిఏ గారు పసుపులేటి రామకృష్ణ అనే వ్యక్తి, కానిస్టేబుల్ బాబు అనే వ్యక్తి 2 రోజుల నుంచి నాకు
ఫోన్లు చేసి టార్చర్ చూపిస్తున్నారండి. ఇంటాన్రా సంబంధం లేకున్నా గానీ మనోన్ని లోపలికి లాగిరట కేసులకు. ఇక సిఐ పసుపులేటి రామకృష్ణడట కానిస్టేబుల్ బాబు అంటే ఆయన ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని ఈ అన్న బాధపడతాండు. ఇంతకు ఏం బండ్లు తాకట్టు పెట్టిర్రు, ఎక్కడిది, ఏం కథ చెప్పో పారి మొత్తం. తాకట్టు ఎవరం మస్తాన్ బాజీ అనే వ్యక్తి బళ్ళ తాకట్టు ఎవరో చిక్కినాడంట. దాంట్లో దొంగ బళ్ళు ఉన్నాయంట. అతన్ని కొట్టించి నా పేరు చెప్పు అని చెప్పించి నన్ను భారీగా డబ్బులు అడిగారు సార్. ఎంత అంటే ఒక 5 లక్షలు అడిగారు. ఎందుకన్నా నాకు ఎటువంటి కేసులో నాకు అసలు నువ్వు ఇవ్వాల్సిందే, లేకపోతే నీ పేరు మీద కేసులు పెడతాం, 12 బళ్ళు రాసాం నీ పేరు మీద, నీ ఇష్టం అబ్బాయి అని చెప్పిండు. నేను ₹5 కూడా ఏనన్నా నేను సావనైనా సస్తానులే కానీ ఈ బళ్ళల్లో ఈ వ్యవహారంలో నాకు అసలు ఎటువంటి సంబంధం లేదన్నా అని చెప్పాను. చెప్పినా వినలేదు. చూసిండ్రా అనుల్లా పాపపట్నం పాడుగాను గింత కథ అవుతుంది. ఇక ఇది నరసరావుపేటల మదార్ వాలి అనే యువకుడు. ఇక ఆయన మీద రూరల్ సిఐ పసుపులేటి రామకృష్ణ కానిస్టేబుల్ బాబు తప్పుడు కేసులు పెట్టి కేసులు కొట్టేయాలంటే 5 లక్షలు లంచం ఇవ్వాలని బనాయించే వరకు ఒత్తిడి చేసే వరకు ఇగో గిట్ల పటాల మీద తలకాయ పెట్టి అన్ననైతే సెల్ఫీ వీడియో చేస్తుండు. సిఐ కానిస్టేబుల్ ఒత్తిడి భరించలేక ఆత్మహత్య చేసుకుంటానని రైల్వే ట్రాక్ మీద వాడుకొని సెల్ఫీ వీడియోనైతే చేసిండు. ఈ వీడియోను అందరికి చేరేయాలి. ఇక నారా లోకేష్ కు, చంద్రబాబు నాయుడు సార్కు, అట్నే కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి కూడా చేరేయాలని కోరుతున్నాడు అన్న. ఇక చూడాలి మరి ఎంతవరకు న్యాయం జరుగుతుందో ఏం కథనో. ఈ దయచేసి ఈ వీడియోని ఎస్పీ గారికి, పల్నాడు జిల్లా కలెక్టర్ గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి పంపించాలని కోరుకుంటున్నాను సార్. పిండి కొద్దీ రొట్టె, ఎంత ఇన్పుట్ ఇస్తే అంత అవుట్పుట్ వస్తుంది. కానీ సగమే ఇచ్చి మొత్తం కావాలంటే ఎట్లయితే చెప్పుర్రి. మీదికెళ్ళి మళ్ళీ బదనాములు అంటేనేమో అన్న పేరు. పోనీ పని ఎక్కువ చెప్పి జీతం ఎక్కువ ఇస్తారా అంటే అది లేదు. గదికనే తాడో పేడో తెలుసుకోనికి ఇంకో గిల్లంతా ఏం చేసి రోజు చూడుర్రి. ఎంత చెట్టుకు అంత గాలి. 10 మంది చేసే పని 2తోని చేయమంటే అవుతుంది అనుల్లా. ఇగో గిట్లనే చేయమంటారట రాజన్న సిరిసిల్ల జిల్లా సర్కార్ దవాఖానలో పనిచేసే ఉద్యోగులను. మంచం ఉన్నంతే కాలు దాపుకోవాలి కానీ అన్నట్టు ఎక్కువ పని చేయమంటే మాతో ఏడవుతుందని రోడ్డెక్కిళ్ళకి అన్నలు. ఓ అన్న చెప్పి కానీ బాధ ఏందో. 100 పైచిలకు మంది కార్మికులు పనిచేయాల్సినటువంటి ఈ హాస్పిటల్లో కేవలము 60 పైచిలకు మంది కార్మికులే పనిచేయడం జరుగుతూ ఉంది. దీంతో కార్మికుల మీద పని భారం ఎక్కువ అవుతున్నటువంటి పరిస్థితుల్లో వారు పనిచేస్తున్నా కూడా పనిచేయడం లేదని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, కింది స్థాయి పై స్థాయి అధికారులందరూ కూడా వేధింపులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అగో విన్నారు కదా, 300 పడకలుంటే దవాఖాన్లా 60 మందితోనే పని చేపిస్తానరట. ఇంకా మీదికెళ్ళి పక్కనున్న మెడికల్ కాలేజీలకు కూడా గీలే పనికి పోవాలనే వరకల్లా పిండి కొద్ది రొట్టె కానీ ఎక్కువ కావాలంటే ఎట్లత్తదని శానిటైజర్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ గార్డ్స్ వీళ్ళంతా కలిసి ఇట్లా నినాదాలు చేస్తాను చూసిలా. సిబ్బందిని నియమించేంత వరకు హాస్పిటల్లో పడకలకు అనుగుణంగా సిబ్బందిని నియమించి పని భారం తగ్గించాలి. కార్మికులపై పని భారం తగ్గించాలి. పడకలకు అనుగుణంగా సిబ్బందిని వెంటనే గిల్లు గింత పని చేసిన ఇప్పటిదాకా ఒక్కసారి కూడా టైంకు జీతం వచ్చిన చరిత్ర లేదట ఈ దవాఖాన్లా. మీదికెళ్ళి డాక్టర్లు వీళ్ళు చక్కగా పని చేస్తలేరని గులుగుడేనట. ఇక రోగాలు వచ్చి పేషెంట్లతోని దవాఖాన కిటకిటలాడుతుంటే వీళ్ళకు మంచి నీళ్లు కూడా తాగే తీరిక కూడా దొరుకుతలేదని ఇక గింత ఘనం పని చేసి మేము కూడా పేషెంట్లం అవుతాం, మమ్మల్ని కూడా గిన్నెనే సరిగ్గా చేసుకోని రాని ఒక్క తీరుగా గోడలో వేసుకోబట్టి గీళ్ళు. సిబ్బందిని పెంచితే ఇంకా కొంతమందికి ఉపాధి చూపించినట్టు అవుతుంది, దవాఖానలో కూడా పని మంచిగా సాగుతుంది కదా అని అంటారు గీళ్ళు. అది మేము అడుగుతున్నాం. మాకు ఏమై ఇస్తున్నారు? పడకలకు తగ్గ మనుషులు ఇస్తున్నారు, అది లేదు. ఉన్న వాళ్ళను ఇప్పుడు హాస్పిటల్ అయింది, మెడికల్ కాలేజ్ అయింది, ఉన్న వాళ్ళను అటు దింపుతున్నారు, ఇటు దింపుతున్నారు. అది కాకుండా భర్తీ చేయండి. ఏమైనా పోస్టులు ఖాళీ ఉంటే భర్తీ చేస్తే 4 బతుకుతారు. వాళ్ళు ఉత్తగం బతకట్లేదుగా, పని చేస్తున్నారు, మీకు పని చేస్తున్నారు, వేతనం తీసుకుంటున్నారు. పైసలు తక్కువ పని ఎక్కువ అన్నట్టే ఉంది కదా ఈ సర్కారు తీరు. పొదిక్కు రోగులు వస్తే దవాఖానలో మందులు ఉండయి, మందులు ఇచ్చేటోళ్ళకేమో జీతాలు ఉండయి, దవాఖాన సాఫ్ చేసేందుకు సరిపోను పనులు ఉండరు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఎందుకున్నట్టు? రాష్ట్రంలో ఆరోగ్య వ్యవస్థ ఎందుకింత భ్రష్టు పట్టిపోతుందని పబ్లిక్ ముచ్చికాయలు వేయకముందే దవాఖానల మంత్రి గారు జర స్పందించి వీళ్ళ సమస్యలు తీర్చాలంటానికి ముచ్చట తెలిసిన పబ్లిక్. ఇయాల సుతా మీకోసం మరిన్ని మంచి వైరల్ వీడియోలను పట్టుకొచ్చిన, గవిటిని కూడా చూసేయండిగా.
ఇక చూసినారులాకి అన్న పైపు మీదకెళ్ళి పోరగాళ్ళు కదా ఆట ఆడుకున్నట్టే ఇటు నుంచి అట్టు దాటుతాండు కదా వాగు మీద. ఈ అన్న కూడా ఆట ఆడుకుంటానేమో అనుకునేరు. కాదు ఇది ఎక్కడంటే నిర్మల్ జిల్లా కుంటాల పరిధి పాత బురుగుపల్లె ఉన్న కల్లూరు మధ్యలో శుద్ధవాగు అనే వాగు ఉన్నదట. ఇక గతంలో కురిసిన భారీ వర్షాలకు ఆ వాగు మీద ఉన్న బ్రిడ్జి కొట్టుకపోయే వరకల్లా ఇక ఇప్పటి వరకు దాని మీద మళ్ళా వంతెన కొత్త వేసింది లేదు, పాతది రిపేర్ చేసి రవాణా మార్గం చేసింది లేదు. కాబట్టి అక్కడ రైతులు పొలాలకు పోవాలంటే ఇక ఈ పైపునే మెల్లగా బ్రిడ్జి లెక్క చేసుకొని అక్కడ చూడండి పాపం పానం అరచేతిలో పెట్టుకొని ఎట్లా దాటుతాండో గీ అన్న ఒక్కొక్క ఇంచు 2 ఇంచులు ఎట్లా జరుగుతాండో. ఓ అన్న జర పైలమే ఆయనతో జారి పుసుకున్నలా పడితే కొట్టుకపోయేవి ఇట్లా. మన ఉంటే ఏదన్నా పని చేసుకొని బతకచ్చు కానీ అయ్యో ఎంత కట్టం వచ్చింది రైతన్నలకు. ఏ మాత్రం పుసుకున్న గింతంతా చేయి జారినా కాలు జారినా ఇక అలా పడి కొట్టుకపోడేవులా. అధికారులు జర ఇప్పటికైనా మా సమస్యను దృష్టిలో పెట్టుకొని ఈ బ్రిడ్జి వేయాలని చెప్పి అంటాను ఈ వీడియో చూసిన జనాలు. సామాన్య ప్రజానికానికి అందుబాటులో ఉండే రవాణా వ్యవస్థ ఆర్టీసీ బస్సులు అందరికి ఎరుకున్న ముచ్చటే కదా. రోజు లక్షలాది మందిని తమ తమ గమ్యాలకు చేర్చుకుంటా ఇక మంచి పేరు తెచ్చుకుంటుంది ఆర్టీసీ అంటేనే. ఇక ఆర్టీసీ అనగానే పండుగలు పబ్బాలకు లక్షలాది మందిని అత్తగారిండ్ల నుంచి అవ్వగారిండ్లకు, మళ్ళీ పండుగ అయిపోయినాక అవ్వగారిండ్ల నుంచి అత్తగారిండ్లకు జనాలను చేరేస్తారు. ఇక పండుగ రోజు కూడా వాళ్ళైతే డ్యూటీలనే ఉంటారు. కొంతమంది డ్రైవర్ అన్నలు అయితే పాపం బస్సు నడుపుకుంటేనే గుండెపూట వచ్చి జీవిడిసిండ్రి నడమ. ఇక కొంతమంది పండుగల రోజు అయితే కండక్టర్ అన్నలు డ్రైవర్ అన్నలు వాళ్ళ అక్కయ్యలను వస్తే రాఖీ పౌర్ణమి అప్పుడు ఊరు మీదకి వెళ్ళి పోగా బస్సు అక్కడ ఆపి రాకెట్లు కట్టుకొని పోయిన వీడియోలు కూడా వైరల్ అయినాయి చూసినాం కదా. అంతేకాదు ఇప్పుడు అంటే డోర్ టు డోర్ ఆర్టీసీ కార్గో సర్వీసులు వచ్చినాయి. కానీ గతంలో ఏం చేసేదంటే ఓ అన్న మా కొడుకు పట్నంలో చదువుతాండు, ఇగో ఈ బ్యాగ్ మావనికి అప్పచెప్పని 20 రూపాయలు చేతిలో పెట్టి బ్యాగులు డ్రైవర్ అన్నకు కండక్టర్ అన్నకు ఇచ్చి నమ్మకంగా పంపిస్తే అందులో బంగారం ఉన్నా ఎండి ఉన్నా రూపాయలున్నా మనం ఎవ్వలకైతే ఇవ్వమన్నామో వాళ్ళకు చేరేసేది బస్ స్టాండ్లో దిగినాక. అయితే అప్పుడప్పుడు బస్సులో రద్దీ ఉన్నప్పుడు ఏం చేస్తాం మన సంచులు డ్రైవర్ వెనకాల సీటు సందులో పెడతాం కదా, అక్కడ ఖాళీ ఉంటుందని. ఇక గట్లనే ఓ అక్క ఇగో బంగారం ఉన్న బ్యాగు డ్రైవర్ అన్న సీటు పక్కన పెడితే ఇగో డ్రైవర్ అన్న చేతి వాటం చూడుండ్రి ఎంత పని చేసిండో చూడు. అబ్బా అన్న నీకు ఎంతవరకు న్యాయం అయితే చెప్పు. పాపం నమ్మికి అక్కడ బ్యాగు పెడితే ఇక బ్యాగులోకి వెళ్ళి తీసి నువ్వు బంగారం జేబులో పెట్టుకున్నావంటే ఇక చూసిరు కదా. ఇక అన్న బ్యాగులోకి వెళ్ళి బంగారం తీసి జేబులో పెట్టుకునేది. వెనక సీట్లో కూర్చున్న ప్రయాణికులు ఆ వీడియో తీసి ఆమెకు చెప్పే వరకల్లా ఇక బస్సును డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి వచ్చి చెక్కింగ్ చేసే వరకల్లా ఇక అన్న చేతి వాటం బయటపడ్డది. కానీ అన్న మంచిగా నౌకరీ చేసుకొని మంచి పేరు తెచ్చుకొని పెద్ద ఆఫీసర్ల దగ్గర అవార్డులు కొట్టాలి. కానీ ఇట్లా దొంగతనం చేసుడేందన్న అనబట్టింది ఈ వీడియో చూసిన ప్రయాణికులు జనాలు. రింగులు ఉన్నాయి, 2-3 దిమ్మలు ఉన్నాయి. ఇవేనా? అవే మేడం. ఈ సృష్టిలో 1,00,000 జీవరాశులున్నాయి. ఇక జీవరాశులు అన్నిటికెల్లా అత్యుత్తమైన తెలివైన జీవరాశి ఇవ్వాలని అంటే ఇక జీవుడు ఎవరు? మానవుడే కదా. కానీ ఆ మానవుడే విచక్షణ మనిషి. కులము మతము రంగు వర్ణం వర్గం వివిధ పార్టీలని అదాని ఇదాని తన్నుకొని కొట్టుకొని సత్తరుల్లా. కానీ మూగజీవాలైతే గిట్లా కులము మతము వర్ణం వర్గం అని కొట్టుక సావే అని ఎన్నోసార్లు వీడియోలు వైరల్ అయినాయి కదా. ఈ వీడియోతోని మరొక్కసారి కూడా నిరూపితమైందిలా మూగజీవాలకు వర్ణము కులము మతం ఏ భేదం ఉండదని. అగా చూసినావా ఇక్కడ ఈ పంది ఆ పిల్లలకు పాలిస్తుంది. పంది పిల్లలు పంది దగ్గర పాలు తాగుతుంటే ఇగో ఈ తల్లి పంది ఏమో గోమాత దగ్గర పాలు తాగుతుంది చూడులా. చూసిండ్రు కదా. ఇక ఈ వీడియో చూసిన వాళ్ళందరూ ఈ మూగజీవాల లెక్క మనుషులు కూడా కులం మతం రంగు వర్ణం భేదం అనకుండా కలిసిమెలిసి అన్నదమ్ములు అక్కయ్యల లెక్క జీవిస్తే మంచిగుండా అని అనబట్టిండ్రు ఈ వీడియో చూసిన జనాలు. ఇవి ఇయాల్టి ముచ్చట్లు. రేపటి బరాబర్ ముచ్చట్లలో మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండు BRK న్యూస్ తెలుగోడి సత్తా. రేపు మళ్ళొత్తా.